గ్రంథంలో మనం చూసాం, యేసుక్రీస్తు తన దాసులకు బయలుపరచడానికి దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఇక్కడేమో యేసుక్రీస్తు ప్రత్యేకం, దేవుడు ప్రత్యేకం. 1, 2 అదే యోహాను రాసిన సువార్త 1:1. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము 14 వచ్చిన ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య. అంటే శరీరాన్ని ధరించుకున్న వాక్యమై ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, వాక్యము కానివాడొకడు ఉన్నాడు. మరి వాక్యం అయి ఉన్నవాడు ఏమై ఉన్నాడు, వాక్యం కానివాడు ఏమై ఉన్నాడు? వాక్యం కానివాడు దేవుడై ఉన్నాడు, వాక్యమై ఉన్నవాడు కూడా దేవుడు అన్నది ఇక్కడ వాక్యం. స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఎవరు? దేవుడు. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా? దేవుని వాక్యం, దేవుని దూత, యెహోవా దూత, యెహోవా సహకారి, యెహోవా కాపరి, ఇమ్మానుయేలు, రక్షకుడు, దైవకుమారుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయుగు అధిపతి, బలవంతుడుగు దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మెల్కీసెదెకు, షాలేము రాజు. ఇలాగా ఆయనకి ఇన్ని పేర్లు ఉన్నాయి. ప్రతి పేర్లోనూ ఆయన చేసిన కార్యాలు ఉంటాయి. స్తోత్రం. ఆ యేసుక్రీస్తు ప్రభువుని అర్థం చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఆయన అర్థం కాడు, ఆయన ప్రేమ కూడా అర్థం కాదట. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అన్నాడు పౌలు. ఆయన ప్రేమ మనకు అర్థం కాదు, ఏదో అర్థమైతే అరాకొరానే. ఆయన ఏందో కూడా మనకి పూర్తిగా అర్థం కాదు. అయితే ఈరోజు అన్నీ చెప్పనులే కానీ ఆయన ఏమై ఉన్నాడు అనే ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చి అందులో కొన్ని భాగాలు శక్యమైతే అందించడానికి ప్రయత్నం చేస్తా. దేవుడు ఈ విశ్వాన్ని నిర్మించాలనుకున్నప్పుడు విశ్వమంతటికి తానే ఆధారమయ్యాడు. సమస్తమునకు ఆయనే ఆధారము. ఆధారభూతుడు అంటే ఏంది? ఆధారమైన వాడు. విశ్వమంతటి ఇప్పుడు పైకి చూడండి మీరు, ఫ్యాన్ తిరుగుతుంది. దేన్ని ఆధారం చేసుకొని తిరుగుతుందా? ఆకాశాన్ని ఆధారం చేసుకునే. అక్కడ ఏదో ట్రస్ ఏదో ఉంటుంది, దాన్ని ఆధారం చేసుకొని దాన్ని అలా ఉంచారు. అది ఆ ట్రస్ ఆధారంగా తిరుగుతుంది. అవునా? మీ వెనక లేదా మీ ముందు స్క్రీన్స్ ఉన్నాయి, నాకు ఇరుప్రక్కల ఉన్నాయి స్క్రీన్స్. దేని ఆధారంగా ఉన్నాయంటే దానిపై నుంచి వేలాడదీసిన గొలుసు ఆధారంగా ఉన్నాయి. ఆధారం లేకపోతే ఈ గాల్లో ఉంటాయా? ఉండవు కదా. అట్లాగే ఈ విశ్వమంతటికి ఒక ఆధారం కావాలి. అందుకు దైవ కుమారుడే ఆధారమయ్యాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సమస్తమునకు ఆయనే ఆధారము. మళ్ళీ ఆయనలోనే ఒక భాగము సమస్తమును నిర్మించాడు. అర్థమైందా నేను చెప్పింది? ఆయనే అన్నిటికీ ఆధారమయ్యాడు, మళ్ళీ అన్నిటికీ ఆయనే నిర్మాత కూడా అయ్యాడు. ఒకటే 2 పనులు ఎట్లా చేస్తాడు? ఇప్పుడు ఆధారం అయ్యాడంటే కదలకుండా ఉండాల్సిందే. మళ్ళీ ఆయనే సమస్తం ఎలా నిర్మిస్తాడు అంటే ఆ సౌకర్యం యేసయ్యకుంది. మళ్ళీ ఆయనే అన్నిటికీ ఆరంభమయ్యాడు, మళ్ళీ ఆయనే ఆది సంభూతుడయ్యాడు, మళ్ళీ ఆయనే ఈ మానవ జాతి పాపంలో పడినప్పుడు అందరిని విమోచించడానికి కన్యమరియ గర్భాన పుట్టాడు. మళ్ళీ ఆయనే కెరూబులు, శరాపులు, దూతలు ఎవ్వరూ లేని సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. మళ్ళీ ఆయనే తండ్రి సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆయన ఎదుట వధింపబడిన గొర్రె పిల్లగా ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటికీ టకటక రెఫరెన్సెస్ చెప్తాను, రాసుకోండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. దాన్ని మనం నోట్ చేసుకోండి.
సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఆయన మాత్రమే అంటే అర్థం ఏంటి? 15-16 వచనాలు చూడండి. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం. ఆయన మాత్రమే అంటే అర్థం ఏంటి? అక్కడ కెరూబులు లేరు, శరాపులు లేరు, దూతలు లేరు, 24 పెద్దలు లేరు, ఎవ్వరూ లేరు. కానీ అక్కడ ఆయన ఉన్నాడు. ఎవరు ఉన్నారు అక్కడ? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగాని. కాబట్టి మీకు ఆ పాట వచ్చని నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు సమీపించరాని తేజస్సులో ఉన్నాడా? ఎవరు ఉన్నారు చెప్పండి? ఆయన మాత్రమే. మళ్ళీ ఆయన అంటే ఎవరు? సర్వాధిపతి, పరలోక తండ్రి మాత్రమేగా. తండ్రి ఎక్కడుంటాడో అక్కడ కుమారుడు ఉంటాడు, పరిశుద్ధాత్మ కూడా ఉంటాడు. పరిశుద్ధాత్మ ఎక్కడుంటాడు అక్కడ తండ్రి ఉంటాడు, కుమారుడు కూడా ఉంటాడు. కుమారుడు ఎక్కడుంటాడో అక్కడ తండ్రి ఉంటాడు, పరిశుద్ధాత్మ ఉంటాడు. అట్లెట్లుంటారు సార్ అంటే మరి నీకు కుదరదని ఇంక ఆయన కుదరదయింది కాదయ్యా. అట్లెట్లుంటాడంటే నీకు సాధ్యం కాదని దేవుడికి సాధ్యం కాదయింది. దేవుడు ఎట్లయినా. కాబట్టి మనల్ని మనం చూసుకొని మనలాగే దేవుడు ఉంటాడనే ఆలోచన తప్పు. మరి అట్లయితే ఆయన స్వరూపం